హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మానస వరల్డ్ వ్లాగ్కి. ఈరోజు అండి నేను దొండకాయ కర్రీ అండి గ్రేవీతో ఎలా చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా నేను 1/2 కిలో దొండకాయలండి ముందే కడిగి పెట్టుకున్నాను తరుముకొని. ఒక చిన్న సైజు 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర అండి. ఇప్పుడు ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో. ముందుగా ఒక ప్యాన్లో ఒక గుడ్డిపేడు పల్లీలు అండి వేయించుకోవాలి. ఇందులో కొన్ని నువ్వులు, ఇందులోనే కొన్ని ధనియాలు, చిన్న సిమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ పప్పులు పక్కకు పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇట్లా దొండకాయ ఈ విధంగా వేస్తే. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం అప్పటికప్పటికే అల్లం పేస్ట్ దంచుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. మనం అప్పటికప్పటికే అల్లం పేస్ట్ దంచి వేసుకుంటే. పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం దొండకాయ, కొత్తిమీర కూడా ముందే వేసుకోవాలండి. కట్ చేసుకున్న దొండకాయ వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే దొండకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. మనం నూనెలో మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకొని మధ్యలో ఇట్లా కలుపుకుండాలండి. కొంచెం మళ్ళీ అడిగంటుంది. మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు మిక్సీకి వేసుకున్నామండి. ఇట్లా పొడి వేసుకోవాలండి. అంత మెత్తగా కూడా వేసుకోరాదు, కొంచెం మీడియంలో వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి, ఉప్పు కారం. నేనైతే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను.
కొంచెం ఉప్పు కారం ఆయిల్లో మగ్గే వరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మనం తరుముకున్న టమాటాలు వేసుకోవాలండి. చిన్న సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుందాం అంతవరకు. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ గ్రేవీ రెడీ అయింది. చాలా బాగుంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి.